మా ఇద్దరు పాపలకి దోశలు అంటే బాగా ఇష్టం కాబట్టి ఇదేమో మనం దోశ పిండిలో బీట్రూట్ మిక్సీ పట్టేసి కలర్ఫుల్గా చిన్నపిల్లలకి ఇష్టమని ఇది కలర్ వస్తుంది కదా అనేసి బీట్రూట్ మిక్సీ పట్టేసి ఇది బీట్రూట్ అనమాట. బీట్రూట్ కలిపింది దోశ పిండి. ఇదేమిటో మన పాలకూర ఉంటుంది కదా, పాలకూర మిక్సీ పట్టేసి ఇది ఒకటి అనమాట. ఎందుకంటే ఇది గ్రీన్గా ఉంటుంది, ఇదేమో పింక్ ఉంటుంది కదా, పింక్ కలర్లో ఉంటుంది కదా. రెండు యాడ్ చేసేసి మా పాప వాళ్ళకి దోశ చేద్దామని చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దోశ చేస్తున్నా, మీరు అందరు చూడండి. ఎందుకంటే ఈ కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళ కోసం సపరేట్గా చేస్తున్నా. పెనం వేడెక్కుతున్నా. దోశ వేసేసాను కదా, దోశ రెడీ అవుతుంది మా పాప వాళ్ళ కోసం. చూడండి ఎంత కలర్ఫుల్గా, మంచిగా చూడడానికి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. దోశ రెడీ అవుతుంది మా పాప వాళ్ళ కోసం. ఆల్రెడీ ఇక్కడ చట్నీ రెడీ చేసేసి పెట్టేశాను అనమాట. ఇదేం చట్నీ అంటే ఓన్లీ టమాటా మిరపకాయల చట్నీ. తాలింపు వేసేసి పెట్టేశాను రెడీగా. లేట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ దోశ రెడీ అవుతుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. దోశని మళ్ళీ తిప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి లైట్గా తిప్పుకుందాం. ఇది కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా, అందుకని పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు. చూడండి ఎంత బాగుందో. మనం చూడడానికి నోరు ఊరుతుంది కదా, ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. మనకి ఇట్లా ఉంటే ఇంకా చిన్నపిల్లలకి ఎట్లా ఉంటుంది. ఇది రెడీ అయిపోయింది. ఫస్ట్ కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే దోశలు పెనానికి అంటుకోకుండా. సరేనా? ఫస్ట్ ఏమో పింక్ వేసుకున్నాం, ఫ్లేవర్ వేసుకోవాలి దీనికి. ఇట్లా వేసేసుకుని సరి చేసుకోవాలి. సరి చేసుకున్న తర్వాత క్యారెట్ది అయిపోయింది కదా, ఇప్పుడు పాలకూరతో కలుపుకున్న ఇది గ్రీన్. మొత్తానికి ఇట్లా నీట్గా వేసుకోవాలి. మంచిగా సెట్ చేసుకున్నాను.